ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సి పరీక్షల నిర్వహణపైన వివాదం మరింత ముదిరింది. డిఎస్సి పరీక్షల నిర్వహణలో అక్రమాలు జరిగాయని, పేపర్ లీకేజ్ జరిగిందనే ఆరోపణలపైన సిబిఐ తోటి విచారణ జరిపించాలని కోరుతూ వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఈ ఆందోళనలో భాగంగా నెల్లూరు, పల్నాడు, అనంతపురం, విజయవాడ, తిరుపతి సహా పలు జిల్లాల్లో వైసీపీ నేతలు రిలే నిరాహార దీక్షలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. డిఎస్సి వ్యవహారంపైన నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం ఒక కాజ్ కోసం చేస్తా ఉంటే ఏ విధంగా ఎస్ఐ ఎగబడి మైకు కట్ చేయడానికి ఏ విధంగా ప్రయత్నాలు చేశారు. ఎందుకు మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అంత భయమో, రాజకీయ నాయకులకు ఎందుకు అంత భయమో మనకు తెలియదు. మీకు అంత భయం ఉన్నోళ్ళు మరి ఈ అవకతవకలు జరుగుతున్నాయి, పిల్లలు ఈ విధంగా విద్యార్థులందరూ కూడా సఫర్ అవుతున్నారు. మరి దానికి న్యాయం చేయొచ్చు కదా, ఇంత భయం ఎందుకు? మీరు చేయలేదు కాబట్టి మేము ప్రశ్నిస్తుంటే గొంతు నొక్కేయాలి, ఎవరు వినకూడదు. ఇక్కడ ఇంతమంది నిరాహార దీక్ష ఉంటే వెళ్ళే వాళ్ళు కానీ ఎవరు ఈ ఊర్లో నియోజకవర్గంలో ఎవరు కూడా ఈ వాయిస్ వినకూడదు. ఎందుకు చేస్తున్నారు? అంతా సైలెంట్గా ఉండాలి, గొంతు నొక్కాలి. లేదా పని అన్న మాట్లాడితే కేసులు పెడతామంటారు. ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. మీరు మైకులు రాకపోవచ్చు, మేము మా గొంతు నొక్కేయచ్చు, కానీ ప్రజల్లో ఒకసారి తిరుగుబాటు వస్తే, యువతలో ఒకసారి తిరుగుబాటు వస్తే, వాళ్ళ భవిష్యత్తులో పెట్టుకున్నందుకు మీరు ఏమైపోతారో, ఈ ప్రభుత్వం ఏమైపోతుందో ఒకసారి ఆలోచన చెయ్యాలి. అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాము. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశాడు. అదే విధంగా కూడా లోకేష్ నైతిక బాధ్యత తీసుకొని ఈ రోజు రాజీనామా చేయాల్సిన బాధ్యత ఈ రోజు ఈ ప్రభుత్వం మీద తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు ఈ రాష్ట్రంలో ఈ రోజు చూస్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా కూడా అశేషంగా జనాభా ఈ రోజు వస్తా ఉన్నారంటే ఈ రోజు వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి. జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు పోగొట్టుకున్నాం? జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇతను చెప్పిన మోసపు హామీలని నమ్మి ఈ రోజు మేము ఓటు వేసి మోసపోయామని ఈ రోజు అందరూ కూడా నమ్ముతా ఉన్నారు. ఇంత జరుగుతా ఉన్నా ఒక ఆయన మాత్రం అప్పుడప్పుడు తలుక్కని వస్తాడు. తలుక్కని వచ్చి 4 మాటలు మాట్లాడి చంద్రబాబు నాయుడిని కవర్ చేసుకుని వెళ్లే పని ఆ పవన్ కళ్యాణ్ చేసే కార్యక్రమం. ఈ రోజు విద్యార్థులు నష్టపోతా ఉన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు పెద్ద ఎత్తున ఎన్నికల ముందు ప్రచారం చేసుకొని యువతీ యువకుల ఓట్లన్నీ కూడా దండుకున్నారు. మెగా డిఎస్సి పెడతామని చెప్పి విద్యార్థులందరూ కూడా నిరాశ నిస్పృహలకు లోయే పరిస్థితి లోకేష్ విద్యాశాఖ మంత్రిగా చేయడం జరిగింది. కేవలం అతనికి కావాల్సిన వ్యక్తులకు, కొన్ని కులాలకు సంబంధించిన వారికి, వారి పార్టీలకు సంబంధించిన వారికి, కూటమి పార్టీల్లో ఉన్న వ్యక్తులకు అందరికీ కూడా ఎగ్జామ్ రాసినా రాయకపోయినా చేసి వాళ్ళందరినీ కూడా ఉపాధ్యాయులుగా నియమించడం జరిగింది. మరి ఇంత పెద్ద ఎత్తున అవకతవకలు జరిగితే వాలంటరీగా లోకేష్ ముందుకు వచ్చి నేను ఇది తప్పు జరిగింది, రిజైన్ చేస్తూ ఉన్నాను, మరి నా సచీలత సాధుకుంటూ ఉండాలని చెప్పే బదులు దాని గురించి ఏమాత్రం కూడా అతను మాట్లాడడం లేదు. మెగా డిఎస్సిలో జరిగిన అవకతవకలు, స్పోర్ట్స్ కోటాతో పాటు రెగ్యులర్ గా జరిగిన ఎగ్జామ్స్ లలో 2% నుంచి 3% పెంచడము, దాంట్లో డిఫరెంట్ గేమ్స్ రావడము, పేకాట లాంటివి ఇలాంటి గేమ్స్ పెట్టడము, దాంట్లో దీనితో పాటు నెంబర్ 1 వచ్చిన ర్యాంక్ వచ్చిన అతనికి ఉద్యోగం ఇవ్వకపోవడము, ఈ మెరిట్ లిస్ట్ ఎక్కడే గానీ చూపించకపోవడము, ఈ ప్రక్రియ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వాటిని రద్దు చేయడము, ఇలా ఒక 2-3 కారణాలు దీంట్లో అవకతవకలు జరిగాయి అని బలంగా నిరూపించబడుతుంది, బలంగా తెలియజేస్తున్నాం, కనబడుతోంది అందరికి, పబ్లిక్ కి కూడా. వాటి మీద చర్యలు తీసుకోవాలి. లోకేష్ అసమర్థంగా విద్యాశాఖను నిర్వహించడం వల్లనే ఇవన్నీ కూడా అవకతవకలు జరుగుతున్నాయి. నువ్వు సూపర్ అంటే నువ్వు సూపర్, నువ్వు అందంగా ఉన్నావు అంటే నువ్వు అందంగా ఉన్నావు. ఇక్కడ ప్రజలు ఏమైపోతున్నారు అనేది ఆలోచన లేకుండా పోయింది. మీరు కన రెస్పాండ్ కాకపోతే, మొన్న చూసాం ఢిల్లీలో, అలాంటి పరిణామాలే మళ్ళీ ప్రజలందరూ కూడా రోడ్లెక్కి మిమ్మల్ని దించే కాలం దగ్గరలోనే ఉందని చెప్పేసి